సో ఈరోజు ఐఐటి మండి గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో దీంట్లో ఒక సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఏదైతే చాలా డిపార్ట్మెంట్స్‌కి సంబంధించి ఓపెన్ అయినాయి. దీనికి మిగతా ఐఐటీస్‌కి సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కి ఉన్న డిఫరెన్స్ ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఇది స్పెషల్ ఇది. రీజన్ ఏంటంటే జనరల్‌గా ఐఐటీస్‌లో ఇంటర్న్‌షిప్ పెట్టినప్పుడు ఒకటి ఓన్లీ ఐఐటీ స్టూడెంట్స్‌గానే పెడతారు. లేదు అనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి ఖరగ్‌పూర్ ఉంది. సెపరేట్‌గా ఐఐటి ఖరగ్‌పూర్ స్టూడెంట్స్‌కి మాత్రమే అని కూడా పెట్టారు. ఐఐటి ఖరగ్‌పూర్‌లో నాన్ సీఎస్ బ్రాంచ్ వాళ్ళకి సీఎస్ ఇంటర్న్‌షిప్ కూడా పెట్టారు సెపరేట్‌గా. ఐఐటి మండికి ఉన్న స్పెషాలిటీ వీళ్ళు చేసింది ఏంటంటే వీళ్ళ కొన్ని కాలేజెస్తో ఒక 72 కాలేజెస్తో 71 కాలేజెస్తోనో ఎంఓయూ చేసుకున్నారు. వీళ్ళకి ఎంఓయూ ఉన్నాయి. ఆ ఎంఓయూ కాలేజీలు మాత్రమే ఇంటర్న్షిప్ అప్లై చేయాలి. దీనివల్ల మీరు అనొచ్చు, సార్ ఎంఓయూ చేసుకున్నారు కదా, మరి మాకు అందరికీ అవకాశం రాదు కదా, మనం టైర్ 3లోనే లేకపోతే ఎంసెట్లోనే ఉన్నాం కదా, లేకపోతే ఏంటి మా పరిస్థితి అని అనుకోవచ్చు మీరు. ఎంఓయూ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎంఓయూలో ఉన్న స్టూడెంట్స్కి రావడానికి ప్రాబిలిటీ చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ. ఈ 71 కాలేజీలో మీ కాలేజీ ఉందామని వెతుక్కుని చాలా ఎన్ఐటీస్, ఐఐటీస్, కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్, కొన్ని టైర్ 3 కాలేజీ కూడా ఉన్నాయి. దాంట్లో వరి అవ్వద్దు మీరు. అందులో కానీ మీ కాలేజీ ఉంటే కళ్ళు మూసుకుని పెడితే మీకు రావడానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. ఇది మీకు ఇప్పుడు అర్థమైందని నేను అనుకోవట్లేదు, 2-3 సార్లు వినండి. సో ఈ ఎంఓయూ ఒకవేళ మీ దాంట్లో అవ్వకపోతే మీ కాలేజీ యొక్క డీన్ని కానీ రిజిస్ట్రార్ని కానీ రిక్వెస్ట్ చేసి ఇమీడియట్గా మెయిల్ పంపించినట్లయితే ఆ ఎంఓయూ చేసుకున్నట్లయితే మీ కాలేజీలో ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్కి అయినా కూడా ఆ ఎంఓయూ పరిధిలోకి మీ కాలేజీ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈవెన్ టైర్ 3 కాలేజ్ డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా కొన్ని ఎంఓయూలో వచ్చినాయి. రావా యూనివర్సిటీ ఇలాంటివి ఉంటాయి కదండి. ఈ టైర్ 3 కూడా కదా, టైర్ 6 కాలేజ్, ఆ కాలేజీలు కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని బతిమాలుకుని ఆ ఎంఓయూలోకి పట్టుకెళ్ళిపోయారు. ఎన్ఐటీస్, ఐఐటీస్తో పాటుగా కొన్ని మెడికల్ కాలేజీలు కూడా దీంట్లో ఉంటాయి. మెడికల్ సంబంధించిన రీసెర్చ్ కూడా వర్క్ జరుగుతుంది. అందువల్ల మీరు ట్రై చేస్తే నెక్స్ట్ ఇయర్ కన్నా పనికి వస్తుంది. ఎంఓయూలో ఎప్పుడైతే ఉందో మీకు ఆటోమేటిక్గా మీకు అడ్మిషన్ వచ్చేసినట్టే, చాలా వరకు కూడా కన్ఫర్మేషన్ ఉంటుంది. కొంచెం మంచి జీపీ ఉన్నట్టయితే అఫ్కోర్స్ ఒక ఎన్ఓసీ లేకపోతే లెటర్ ఆఫ్ రికమెండేషన్ మీ కాలేజ్ నుంచి వారు ఇస్తారు. మీ కాలేజ్ ఉందో లేదో ఫస్ట్ వెతుక్కోండి. అందులో ఆ 70 మళ్ళీ చదివి నాకు అంత ఓపిక లేక నేను చెప్పట్లేదు. మీరు అందులోకి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్తే లిస్ట్ ఇచ్చేట లిస్ట్లో చూసుకోండి.